అందరికీ నమస్కారం. స్వాగతం హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీళ్ళు బంగారం కాను బట్ బై విజయలక్ష్మి డీర్మెన్ పొగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎస్, మరి ఈ రోజు చాలా సరికొత్తగా ఉండిపోతుంది. ఈ రోజు రాబోతున్న చలాకి ముగ్గురు లక్ష్ములు ఎవరో చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద 3 లక్ష్మీస్. Shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, love chahiye to chaleda. Baya mela, da 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 dadeyela, lolo na daginda dallate rasi pampa vela. Shakalaka baby, look libato chaleda. ఓకే, సో ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా లక్ష్ములకు పెళ్లి పట్టు చీరలు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీస్. మొగుడిని కొంగుకి కట్టేసుకోవాలనంటే ఎలా? ఆయనకి నచ్చే విధంగా చేస్తూ ఉంటే ఆయన తీసుకోవచ్చు. ఆయనకి నచ్చేవంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మందు తాగడం ఇష్టం అనుకో, మనం కూడా మందు తాగాలా? నువ్వు చెప్పు బుల్లి తల్లి. మా హస్బెండ్ తాగే బీర్ బాటిల్ నాకు కొంగు పెట్టేసి వెళ్ళిపోతుంటే వెనకాల ఎక్కిస్తారు. వాటర్ ఆన్సరా? చీర సైడ్ పాల సీసా, ఇంకొక సైడ్ బీర్ సీసా, ఇద్దరు వస్తుంటారు బాహుబలి లాగా. మీరు ఇల్లు వాకిలి పిల్లలు జీతం లేని జాబ్ అని నాకు అనిపిస్తుంది. మనం అడిగితే ఇవ్వరా చెప్పు శ్రీ, పని మనిషి అయిపోతారు జీతం తీసుకుంటే. అయ్యో అత్తమ్మ అత్తమ్మ నేను దయ్యంలా ఉన్నాను అత్తమ్మ. లేదే అత్తమ్మ అత్తమ్మ నా కళ్ళు చేప కళ్ళులా ఉన్నాయా? అప్పి ఎవరు ఏమన్నారో ముందు చెప్పండి. ఇరుగు పొరుగు వాళ్ళ నీలా ఉన్నావు అంటున్నారు అత్తయ్య. అయ్యో పాపం. ఎంత మాట అన్నారు చూసినావా? నీది పకోడి ముక్కంట చపాతి ముఖం అంట. ఓకే, సో మా లక్ష్మణ్ ఈరోజు వచ్చేసారు. చాలా బ్యూటిఫుల్ గా తలతలలాడుతూ డ్రెస్సులు శారీలు కట్టేసుకొని వచ్చేసారు. సో ముందుగా మీ పేరేంటి? నా పేరు లలిత. లలిత. లలిత ఎక్కడి నుంచి వచ్చారు? ఏం నేను చేస్తుంటారు? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఎల్బీ నగర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓ అందుకేనా? ఓకే, సో హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? 2. సో మమ్మీ, నువ్వు సంతూర్ మమ్మీవా? నువ్వు నిజంగా వాడే సబ్బు పేరేంటి చెప్పు? సంతోష్. నాకెందుకో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అనిపిస్తుంది. అది నువ్వు వాడుతావు, నేను కాదు. అవును, నేను వాడుతున్నాను కాబట్టి ఎప్పుడు సంస్కారవంతంగా ఇలా తలతల మెరుస్తున్నాను. అబ్బా అబ్బా. ఓకే, నీ హాబీస్ ఏంటి? నా హాబీ సింగింగ్, డాన్సింగ్. ఆల్ ది బెస్ట్. Thank you. నెక్స్ట్ ఉన్న లక్ష్మి. హాయ్ శ్రీముఖి. హాయ్. నా పేరు దీపిక. ఏ స్కూల్ నాన్న? నేను హౌస్ వైఫ్. నాకు ఒక చిన్ని బుల్లి బాబు కూడా ఉన్నాడు. అయ్యయ్యో, నువ్వే చిన్న బుల్లి పాపలాగుంటే నీకు కూడా బుల్లి బాబు పుట్టేశాడు. ముద్దుల కృష్ణుడు నా బాబు. అవునా? ఏంటో నమ్మాలనిపించట్లేదు. సరే, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్, నేను కవితలు రాస్తూ ఉంటాను. కవితలా? ఈ షో కోసం నేను ఒక కవిత కూడా రాసుకొచ్చాను. ప్లీజ్ చెప్పవా? చెప్పనా? ఆ నా హృదయం చేజారింది గోల్డ్ రష్ ని చూసాక,
నా అదరం అదిరింది శ్రీముఖి పేరు విన్నాక అబ్బబ్బా నా మనసు మూగపోయింది ఈ స్టేజ్ దరిచేరాక ఆహా బంగారం గెలుచుకుంటానని తెలుసుకున్నాక ఆహా తీరుతుందనిపిస్తుంది నా కోరిక. అసలు తాజ్ మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. చాలా బాగుంది. ఇంకా ఈ క్రియేటివ్ కవితలు ఈ రోజు నువ్వు చాలా చెప్పాలి అండ్ అలాగే వీలైనంత బంగారం గెలుచుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీముఖి. అండ్ నెక్స్ట్ ఉన్న లక్ష్మి పేరు భవాని. భవాని. సో భవాని ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఇది హౌస్ వైఫ్ ఒక క్వాలిఫికేషన్ లాగా మీరు ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్, దట్ ఈస్ మై క్వాలిఫికేషన్. కానీ నిజం చెప్పుకోవాలి, హౌస్ వైఫ్ ఈజ్ అ క్వాలిఫికేషన్. ఎందుకనంటే మీరు ఇల్లు వాకిలి పిల్లలు జీతం లేని జాబ్ అని నాకు అనిపిస్తుంది. మనం అడిగితే ఇవ్వరా చెప్పు శ్రీముఖి? పని మనిషి అయిపోతారు జీతం తీసుకుంటే. అయ్యోయ్యో. సో భవాని నీ హాబీస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావేంటి? నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. డాన్సింగ్ అండ్ ఎంజాయింగ్ విత్ మై సన్. ఎనీవేస్ ముగ్గురు కూడా వీలైనంత బంగారం గెలిచేసుకుందాం ఈ రోజు. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకు ప్రాణం పల్లవి అయితే చరణం దాని బాడీ. ఓకే సో లలిత నీకు సంబంధించిన సాంగ్ వచ్చేస్తుంది. సో ఇద్దరు పిల్లలు కదా నీకు? ఇద్దరు పిల్లలకి తినిపిస్తున్నప్పుడు లేదా జోల పాటలో ఏదైనా పాడుతుంటావా జనరల్లీ ఇంట్లో? అఫ్ కోర్స్ పాడుతూనే ఉంటాను. మాక్సిమం యాక్చువల్లీ పాటతోనే నా రోజు స్టార్ట్ అవుతుంది. పొద్దునే ఎలా పాడతావు? ఏ పాటతో స్టార్ట్ చేస్తావు? ఫస్ట్ పొద్దున్నే ముగ్గేసేటప్పుడు ముత్యాలు ముగ్గుతాను. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. అప్పుడు సడన్ గా మీ హస్బెండ్ ఏమే కాపీ అంటాడు, అప్పుడే పాట వస్తుంది. మా ఆయన కాఫీ తాగాడు కదా, టీ తాగుతాడు. ఏమెట్టి ఆల్రెడీ పెట్టే ఉందండి, వెళ్ళి పోసుకోండి. అప్పుడు ఒక పాట రావాలి కదా, ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట. దాని తర్వాత మీ కొడుకులేసి మా అమ్మ నాకు కొడుకు లేరు, కూతురు లేదు. చిన్ని తండ్రి నిన్ను రావాలమ్మా, క్రియేటివిటీని వాడు. ఓకేనా? ఓకే చెప్పావు కదా, ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. ఆమె రోజులే పాటలతో స్టార్ట్ అవుతాయి అంట. మరి ఈ పాటన పాడుతుందా లేదా చూసేద్దాం. బ్లాంక్స్ ఫిల్ Okay. చేస్తావా? లిరిక్స్ నాలెడ్జ్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఓకే. సో లల్లికి సంబంధించిన సాంగ్ ప్లీజ్. గువ్వా గోరింకతో గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాట. పాడుకుంటాను నీ జంట గోరింకనై. లాస్ట్ ఏంటి? ఆడుకోవాలి ఆడుకోవాలి గువ్వలాట. గువ్వలాటనా? గువ్వలాట ఏంటది? మువ్వలాట. మువ్వలాట. మువ్వలాట ఏంటి? అబ్బా అదే అనుకుంటున్నాను నేనైతే. ఆడుకోవాలి మువ్వలాట. మువ్వలాటనా గువ్వలాటనా? గువ్వ. గువ్వ. ఓకే టైం అప్. అసలు ఏ మాట అసలు ఆటో కాదో తెలుసుకుందాం. Okay. సో రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఏ గువ్వలాగా, కానీ గువ్వలాట అన్నా. గువ్వ అన్నా కదా. గువ్వలాగా ఎక్కడ? గువ్వలాట ఎక్కడ? గువ్వలాగా అను. గువ్వ అబ్బా, వచ్చింది కదా. అబ్బా, చల్లవాడి మా ఆడిందిలే గుండెల్లో గువ్వలాగా. గువ్వలాగా. అది రైట్ ఆన్సర్ కాదు కాబట్టి ఇక 2 గ్రాముల బంగారం రాదు. బంగారం నో ప్రాబ్లం, ఏం బాధపడకు. ఒక పని చూద్దాము, నువ్వు డాన్స్ చేస్తావు ఇదే సాంగ్ మీద. యా ఓకే. ఆ? దా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. అంటే సారీ అండి, మా షో డ్యూరేషన్ కేవలం 40 నిమిషాలు కాబట్టి మిమ్మల్ని 4 నిమిషాలు డాన్స్ చేయించలేకపోతున్నాము. అయ్యో, ఈ ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోయి మీరు పోడియం దగ్గర నిల్చుంటే
దీపిక ఆడుతుందంట. దీపిక శ్రీముఖి పిక పిక ఈజీగా ఇవ్వవా? అయ్యో బాబోయ్, నీకున్న బుల్లి కొడుకులాగే నువ్వు కూడా బుల్లిగా ఇలా మాట్లాడితే కష్టం తల్లి. సరే 24 years నీకు, ఓకేనా? నాకు 24, నీకు 24. సో ఇప్పుడు నీ సాంగ్ రెడీగా ఉంది, పాడేస్తావు. ఓకే, నీ చిన్న బాబు కోసం నువ్వు ఏదైనా పాట పాడాలంటే ఏం పాడతావు? ఎక్కువగా మా బాబు అయితే లాలి పాటలు పాడితే ఊరికే ఏడ్చేవాడలా ఆగిపోతాడు. అవునా? ఆ. ఏది ఒకసారి. అయితే యాక్చువల్లీ తన కోసం నేను ఒక సాంగ్ పాడతాను. రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయ లాలి అచ్చవదన ఆటలాడి అలసినావురా బొజ్జలో పాలరిగేదాకా నిదురపోవురా జోలలు పాడి జో కొట్టితే ఆలకించేవురా లాలించి మరయూరాకుంటే కన్య చేసేవురా. సూపర్. మీ ఆయన కూడా నాకు ఇప్పుడే చెవులో ఒక చెప్పాడు, పడుకున్నాడు అంటే ఈ పాట వినంగానే. సరే, నువ్వు ఇప్పుడు ఎట్లా సింగుతావో నేను చూస్తాను. నీ సాంగ్ రెడీగా ఉంది, సాంగ్ ప్లీజ్. పట్టు పట్టు చెయ్యే పట్టు, పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను చూడదా దాచి పెట్టు ఓ బుల్లోడా. ఏయ్, హే. కట్టు కట్టు చీరే కట్టు కట్టు చీరే కట్టు, నేను ఎలా చూస్తున్నాను? ఇదిగో చూడు చూడు చూపు దూరేటట్టు. ఏ? చూపు దూరేసా. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను చూడ దాచిపెట్టు, నన్ను కూడా దాచిపెట్టు నన్ను కూడా దాచిపెట్టు ఓ బుల్లోడా. హే. హే హే కట్టు కట్టు చీరే కట్టు, వంపు వంపు సంపు దూరేటట్టు. వంపు సంపు తొందరగా, టైం అయిపోతుంది. చీరే కట్టు, వంపు సంపు చూపు దూరేటట్టు. వంపు సంపు చూపు దూరేటట్టు. దీపిక, అసలు యాక్చువల్ వర్డ్స్ నువ్వే డిసైడ్ అయిపోయినావు పోయా అని. పోయింది, కానీ ఏం వర్డ్స్ చూసేద్దాం. వర్డ్స్ ప్లీజ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పెట్టు, నన్ను నిన్ను దాచిపెట్టు. కొంటే నేను కొంటే చూపన్నా, కొంటే అని వచ్చింది అక్కడ. ఓకే, నువ్వు ఎలాగో ఇందాక లాలి పాట అద్భుతంగా పాడావు కాబట్టి ఇదే పాటలో లాలి పెట్టి పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్యారడీ పాడేసే. రెడీ? పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని లాలి పట్టు, నన్ను లాలి దాచి పెట్టు ఓ బుల్లోడా. హే, హే, కట్టు కట్టు చీరే కట్టు, లాలి చూపు దూరేటట్టు. అబ్బా, లాలిపాపు తినేటట్టు ఓ పిల్లమ్మ. ఎనీవేస్, నీకు కూడా 2 గ్రాముల బంగారం రాలేదమ్మా. సో ఐఎమ్ సో సారీ. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. ఓకే, సో భవాని, నీ సాంగ్ కూడా రెడీగా ఉంది, పాడేద్దామా? సో లెట్స్ సీ సాంగ్ ప్లీజ్. అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటెంక వస్తాడే, పొమ్మంటుంటే రమ్మంటాడే, ఏంటేంటో చేస్తాడే, ఎక్కువ ఎక్కువ నీకు తక్కువే, నీకు మక్కువే ఎక్కువ. మక్కువే ఎక్కువనా? అదే అదే ఫస్ట్ 2 బాగా. ఎక్కువ నీకు తొందరే ఎక్కువ. తొందర ఎక్కువ, ఇంకా నయం కొవ్వే ఎక్కువ అనలేదు. చూడు 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 చూడు, కరెక్టా? అంటోడే ఇట్టాంటోడే ఇంటెంక వస్తాడే, పొమ్మంటుంటే రమ్మంటాడే, ఏంటేంటో చేస్తాడే, ఎక్కువ ఎక్కువ నీకు తక్కువే. ఆలోచించు. 2, 1, 0. సో దేశముద్రు సినిమాలు సాంగ్ అది, నువ్వు పాడలేకపోయావు. ఓకే, సో చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఏంటో. సో రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఇట్టంటోడే రమ్మంటాడే, అందమే ఎక్కువ. స్వాహ. ముగ్గురు కలిసి 2 మా డ్రాప్ బాక్స్ లో 6 గ్రాములు ఇచ్చేసిండ్రు. ఒక్కళ్ళు కూడా పాటలు చక్కగా పాడలే, కానీ హాబీస్ అడిగితే మాత్రం సింగింగ్, డాన్సింగ్, వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. ఏంటమ్మా పాడమనంటే పాడరే, మీరు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి టీవీలోకి వచ్చినప్పుడు బాగానే చూడగానే మాట రావట్లేదు శ్రీముఖి. బుల్లి తల్లి, నువ్వు మాట్లాడక తల్లి. వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా. అయ్యయ్యో, మా ముగ్గురు మమ్మీలు ఏమీ పాటలు సరిగ్గా పాడకుండా 6 గ్రాముల బంగారం ఇచ్చేసింది.
అట్లీస్ట్ సెకండ్ రౌండ్ లో అయినా గెలుచుకోవాలని కోరుకుంటూ ఆర్ యూ రెడీ ఫర్ ద రౌండ్ 2? Ready. సో రౌండ్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోదాం. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. బట్ అంతకన్నా ముందు ఎలాగో ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పెట్టేస్తారు. పెళ్లి గురించి, పెళ్లి తర్వాత హస్బెండ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి మొగుడిని కొంగుకి కట్టేసుకోవాలని అంటే ఎలా? ఏముంది, పురికొస్తే కట్టేస్తే అయిపోతుంది. అలాంటిది కాదమ్మా. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు శ్రీనివాస్ శాస్త్రి. శ్రీనివాస్ గారు మీకు ఇలానే కడుతుందా? ఇదిగోండి మొగుడిని ఇలా నీ వెంటే కొంగు కట్టేసుకొని ఎట్టంటే అటు వెనుకకి తీసుకెళ్ళిపోవడం ఎలా? చికెన్ ఏం లేదు, ఆయనకి నచ్చే విధంగా చేస్తూ ఉంటే ఆయన తీసుకోవచ్చు. ఆయనకి నచ్చేవంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మందు తాగడం ఇష్టం అనుకో, మనం కూడా మందు తాగాలా? నువ్వు చెప్పు బుల్లి తల్లి. నేనా? మా హస్బెండ్ తాగే బీర్ బాటిల్ నాకు కొంగు పెట్టేసి వెళ్ళిపోతుంటే వెనకాలే వచ్చేస్తారు. మా హస్బెండ్ తాకే బీర్ బాటిల్ ని కొంగు కట్టేసుకొని అట్లా బీర్ బాటిల్ మొత్తం ఇల్లు పట్టుకొని తిరుగుతుంటే ఆయన ఆహా, నీ కొడుకు కూడా వెనకనే వస్తుంటాడు కావచ్చు తల్లి. కొడుకుకి చూపించాను. ఒక పని చేయి, ఒక చీర సైడ్ పాల సీసా, ఇంకొక సైడ్ బీర్ సీసా, ఇద్దరు వస్తుంటారు బాహుబలి లాగా. వెరీ నైస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వేం చెప్తావు భవాని? ఆ మెడలో ఎప్పుడు మూడేసాడో అప్పుడే కొంగును కట్టేసుకున్నా. అది నువ్వయ్యవుగా, పంతులు వాళ్ళు కడతారు కదా. మనసులో నేను మూడేసుకున్నా. ఒకవేళ నిజంగానే రోజు పెళ్ళైన తర్వాత కూడా అదే ముడ్డితో ఉండాలి అని అంటే ఎట్లా ఉంటదబ్బా? మనకి బానే ఉంటది, బయటకి వెళ్ళలేక వాళ్ళకు ఉంటది అప్పుడు. ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుందా? అబ్బబ్బా, ఈ పిల్లకి మాత్రం, ఈ పిల్ల తల్లికి మాత్రం మామూలు ఎక్స్పీరియన్సెస్ లేదు. సరే పీకి నృతి కానీ రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 డ్యూరింగ్ టాకీ. ఓకే, సో లలిత, సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా చాలా ఉన్నాయి. బట్ అందులో అబ్బాస్ కూడా ఉన్నాడు. సినిమా పేరు తెలుసా ఏమైనా? అబ్బాస్ లేదు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ తెలుసు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటి? కలిసిందాక చేశారు పవిత్ర బంధం. పవిత్ర బంధం. అబ్బాస్ ఏ సినిమాలో ఉన్నాడు? ప్రేమదేశంలో ఉన్నాడు. ప్రేమదేశంలో ఉన్నాడు. ప్రేమదేశంలో సౌందర్య ఇంకా వెంకటేష్ ఏం చేస్తున్నారు? సెట్ లో వచ్చి కూర్చున్నారా? రాజా. పర్ఫెక్ట్. రాజా మూవీలో ఉంటారు ముగ్గురు కలిసిన కాంబినేషన్. సో సెకండ్ కాంబినేషన్ రెడీగా ఉంది. అదన్నా సరిగా చెప్పు. సో సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. మాస్ మహారాజా రవితేజ ప్లస్ తమన్ కలిసి వచ్చిన కాంబినేషన్ లో అందులో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు. 10 seconds మాత్రమే ఉన్నాయి. కమాన్ కమాన్ కమాన్. అబ్బా గుర్తు రావట్లేదు. చూసేద్దామా ఆన్సర్ ఏంటో? ఆన్సర్ ప్లీజ్. కిక్ 2లో డబ్బులు ఇచ్చి సినిమా చేయండి అన్న ప్రొడ్యూసర్ ఎవరు? కళ్యాణ్ రామ్. అదన్నమాట, అది కాంబినేషన్ అని అంటే. ఓకే, సో ఇప్పుడు థర్డ్ లాస్ట్ కాంబినేషన్. ఇది కూడా చెప్పకపోయినావు అనుకో ఇంకా స్వాహ. ఎట్లా వచ్చినా అట్లనే ఖాళీగా అవుతావు. అర్థమవుతుందా? ఇదన్నా చెప్పు. థర్డ్ కాంబినేషన్ పూరి జగన్నాథ్ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అండ్ దేశముద్రు. ఫిక్సా? షూరా? ఆలోచించవా ఒక్కసారి కూడా? దేశముద్రలో ఏంటి? సో అది రైట్ ఆన్సర్ లేదా చూసేద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. సూపర్. 1 గ్రామ్ బంగారం గెలిచేసుకున్నాం. అబ్బా, ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను. ఓ దీపిక, బీర్ బాటిల్ కొంగు కట్టుకునే దీపిక. ఈ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ రకుల్ ప్రీత్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. అండ్ అందులో కృతి కర్బందా కూడా ఉంది. తెలీదా? రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. బ్రూస్ లీ. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ కాంబినేషన్ ఇస్ రెడీ. సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. అనుష్క ప్లస్ ప్రకాష్ రాజ్ అండ్ ఆర్య. హే, ఇది
0 అదే size zero. సన్నంగవరో Zero, zero, size zero. సైజ్ 0 అది కూడా చెప్పలేకపోయావు. నువ్వు సైజ్ 0 కదా నాన్న. నీ సినిమా గురించి నువ్వే చెప్పకపోతే ఎట్లా? లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు అండ్ పోసాని కృష్ణమురళి గారు వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అందులో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ముకుందానా? అయిపోయింది. పోనీ అట్లీస్ట్ వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ ఏంటి? వరుణ్ తేజ్ అండ్ పూరి జగన్నాథ్. లోఫర్ కరెక్ట్ ఆన్సర్ కాదు చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. కానీ నువ్వు ముకుంద అన్నావు కాబట్టి అక్కడనే ఉండు. ఏమీ సేతు స్వామి, ఏమీ సేతు. భవాని, నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. రవితేజ. సో రవితేజ డైలాగ్ ఏదైనా చెప్తావా? సూపర్ ఫస్ట్ కాంబినేషన్ నితిన్ అండ్ వినాయక్ గారి కాంబినేషన్. ఆగో, థర్డ్ పిక్చర్ వచ్చినాక అఖిల్. అఖిలా? ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో. ఓకే, లెట్స్ సీ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటి ఫిక్స్. సెకండ్ కాంబినేషన్ కూడా రెడీ ఉంది. సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. రాజ్ తరుణ్, హెబ్బ పటేల్ చాలా సినిమాలు చేశారు. కుమారి. ఆగు, అందులో ఈడో రకం, ఆడో రకం. ఆడో రకం, ఈడో ఈడో రకం. రకం, ఆడో రకం, ఆడో రకం, ఈడో రకం. ఓకే, అది రైట్ ఆన్సరా కాదా? రైట్ ఆన్సర్. సో లాస్ట్ కాంబినేషన్ ఒకవేళ ఇది కనుక నువ్వు చెప్పేసావు అనుకో, నీకు టోటల్ గా 4 గ్రాముల బంగారం వచ్చేస్తుంది, అందరికంటే ఎక్కువ. సో లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. రానా అండ్ స్వీటీ అనుష్క వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అందులో అల్లు అర్జున్ కూడా ఉంటాడు. దేవి, రుద్రమాదేవి. రుద్రమదేవియా? రుద్రమాదేవి. రుద్రమదేవియా? షూర్? ఎస్. ఓకే, వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. పర్ఫెక్ట్. టోటల్ గా 4 గ్రాముల బంగారం. కమ్ ఆన్. ముజిక్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్టా, కన్నే పట్టిందే నా రంగులతో పట్టా. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. వెరీ గుడ్. సో ఇంతటితో టూరింగ్ టాకీస్ అయిపోయింది. టూరింగ్ టాకీస్ అయిపోయిన తర్వాత ఆ టూరింగ్ టాకీస్ లో మాక్సిమం ప్రాఫిట్ మా భవానికి వచ్చేసింది. కంగ్రాచులేషన్. Thank you. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక టాస్క్ ఇస్తాను. ఎలాగో పెళ్లిళ్ళు అయిపోయింది, మీ ముగ్గురికి అత్తలు ఉండాలి. బాగా ఒకరికి గయ్యాలత్త రావచ్చు, మంచత్త రావచ్చు, ఎలాంటి అత్తన్నా రావచ్చు. కానీ ఒక అత్తా కోడలికి నిజంగానే సీరియల్స్ లో కాకుండా, సినిమాల్లో కాకుండా, రియల్ లైఫ్ లో ఇంట్లో జరిగే కాన్వర్సేషన్స్ నేను ఎప్పుడు కళ్ళకు కట్టినట్టు చూడలేదు. మీరు ఇప్పుడు చేసి చూపించండి. అత్తెవరు, కోడలు ఎవరు మీరే డిసైడ్ చేసుకొని అత్తా కోడలు అసలు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళలో ఉండే ఆ రిలేషన్ ఏంటి మాకు తెలుసుకోవాలంది. ఓకే, ప్లీజ్ కమ్. నువ్వు గడుస్తుంటే నచ్చినవే పిల్లలకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నువ్వు గడుస్తుంటే టచ్ అయిపోతే పిల్ల నాకు, ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు. ఏంటి, ఏమైంది? ఎప్పుడు చూస్తే నువ్వు చెప్పవే. ఆపండి.
ఇద్దరు ఎవరో ఒకరు చెప్పండి. అత్తమ్మ అత్తమ్మ నేను దయ్యంలా ఉన్నాను అత్తమ్మ. లేదే. అత్తమ్మ అత్తమ్మ నా కళ్ళు చేప కళ్ళులా ఉన్నాయా? లేదే. అత్తమ్మ అత్తమ్మ నా పళ్ళు దయ్యం పళ్ళులా ఉన్నాయా? ఎవరన్నారు ఆ మాట? నా ముక్కు పకోడీలా ఉందా అత్తయ్య? లేదే. నా ముక్కు మాడిపోయిన చపాతీలా ఉంది అత్తయ్య. ఇవన్నీ ఆపి ఎవరు ఏమన్నారో ముందు చెప్పండి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ నీలా ఉన్నామంటున్నారు అత్తయ్య. అయ్యో పాపం హే, అయ్యో అయ్యో పాపం అత్త ఎంత మాట అన్నారు చూసినావా? నీది పకోడీ ముక్కంట చపాతీ ముఖం అంట. ఏ లేదు లేదు ఈ అత్తమ్మన్న కొంచెం బాగుంటది. మీరే దయ్యం ముఖాలు ఇద్దరు. You also join. ఐ నో మ్యారేజ్. నో అత్తమ్మ నో కూడా. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. సో స్టార్ట్ చేసేద్దామా? యా స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. వినపడ్లా వినబడలే. ఓకే సో లల్లి ఆల్రెడీ హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని ఉంది కాబట్టి దీపిక ఫస్ట్ నువ్వు ఇక్కడికి అయితే రా, దాని తర్వాత చూద్దాం ఏం చేద్దాము. మైక్ టెస్టింగ్ 1 2 3. నీళ్లు బంగారం గాను, నీళ్లు పెంట కుప్పగాను. ఓకే సో 60 సెకండ్ టైం ఉంటుంది. నువ్వు గట్టిగా విడదీస్తూ తనకి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చెప్తే తనకి హెల్ప్ అవుతుంది. ఓకే నేను ఆమెకి ఇస్తున్న వర్డ్ జన్మమెత్తితిరా అనుభవించితిరా. టైం స్టార్ట్స్ నౌ. జన్మమెత్తితిరా జన్మమెత్తితిరా జన్మమెత్తితిరా. చందం. జన్మమెత్తితిరా జన్మమెత్తితిరా జన్మమెత్తితిరా. సినిమా మనదిరా. మనదిరా. జన్మ సినిమా. సమర్. సమరం గారి స్టోరీ చెప్పవే తల్లి. జన్మమెత్తితిరా. టైం అయిపోతుంది చెప్పు. సమర్. నీకెందుకే తల్లి ఆత్మగౌరవం మొక్కబడితే. జన్మమెత్తితిరా. జయం మనదిరా. జన్మ మనిషి జన్మమెత్తితిరా. జన్మమెత్తితిరా. జన్మ మనిషి జన్మ. టైం అప్. మధ్యలో నీకు సమరం ఎందుకు గుర్తొచ్చాడు? అసలు ఏమై ఉంటది పాప? మా పాప అరుస్తూ చెప్పింది. బుల్లి తల్లి ఒకసారి చెప్ప లైన్. జన్మమెత్తితిరా అనుభవించితిరా. పాపం ఆమె జన్మెత్తింది, నువ్వు అనుభవించాల్సి వచ్చింది. ఎనీవేస్ ఇది చెప్పలేకపోయావు కాబట్టి 2 గ్రాములు మాకు. ఇప్పుడు నువ్వు దీపిక వెళ్ళిపోవచ్చు అండ్ భవాని నువ్వు ఇక్కడికి వచ్చు. హలో పాప. పాప సుశీల వినిపిస్తుందా? ఇదని చెప్పు, అబద్ధాలు ఆడకు. వద్దు. ఓకే సో నేను నీకు ఇస్తున్న లైన్ ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు 2 కాకులు. ఓకే టైం స్టార్ట్స్ నౌ. ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు 2 కాకులు పంచుకుంటారు. ప్రేమ పక్షులు. ప్రేమ పాటలు. ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు. పాటలు. పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు 2 ఆడుకుంటారు. ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులాట. ప్రేమ పక్షులు 2 కాకులు. ప్రేమ పక్షులు 2 కాకులు. లేదు 2 కాకులు. 2 ఆగు కాకులు. టైం అప్. థ్యాంక్ యూ. ప్రేమ పక్షులు ఏంటమ్మా? 2 కాకులు. కాకి క్యావ్ క్యావ్. సో యూ కుడెంట్ సే కాబట్టి ఆ 2 గ్రాములు కూడా మాకే. టోటల్ గా 4 గ్రామ్స్ మాకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ భవాని. ఓకే దీపిక మన దగ్గర 0 ఉన్నాయి కదా, అసలు నిండలేదు కదా అక్కడ ఏమి. సో ఈసారన్నా చెప్పాలని అనుకుంటూ నువ్వు బాగా చెప్పాలని అంటే వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తేనే నీకు వస్తుంది. సో ముందుగా లల్లి వచ్చేస్తుంది ఇక్కడికి. లల్లి కమాన్. బుల్లి తల్లి నిన్ను చూడగా. వెరీ గుడ్. ఓకే
సో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ లైన్ గుడిసెలో గులాబ్ జామ్. రెడీ, ఏ టైం స్టార్ట్స్ నౌ. గుడిసెలో గులాబ్ జామ్. భూకంపం. గుడిసెలో 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 గులాబ్ జామ్. గట్టిగా గట్టిగా. గుడిసెలో గులాబ్ జామ్. భూకంపం. గుడిసెలో కుచేలుడు. కుచేలుడా. గుడిస గుడింతం. గుడిస గూడి. గుడి గుడి. స తా. స తా. గుడిస. గుడిసెలో గుడిస. లో ఇల్లు. గుడిసెలో గుడిసిల్లు. గులాబ్ జామ్. గుడిసెలు కూలిపోయిద్దా. నువ్వు అద్భుతంగా చెప్పావు, ఈవిడే సరిగ్గా చెప్పలేకపోయింది. మేము చూస్తున్న మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ ఇప్పుడు భవానీ వచ్చేస్తుంది. భవానీ కమాన్. తెలుసుగా ఎలా చెప్పాలో. ఓకే, నేను నీకు ఇస్తున్న నెక్స్ట్ లైన్ అత్తిలి ఆవకాయ పచ్చడి. అత్తిలి ఆవకాయ పచ్చడి. రెడీ, యర్ టైం స్టార్ట్స్ నౌ. తిలి అక్క. అత్తిలి అత్తి. అత్తిలి అత్తిలి. ఆవకాయ్. అత్తిలి. ఆవకాయ్. అత్తిలి కరెక్టా? అత్తిలి ఆవకాయ్. సత్యబాబు. ఆవకాయ్. అత్తిలి. ఆవకాయ్. ఆవకాయ. పచ్చడి. అత్తిలి ఆవకాయ. పచ్చడి. పచ్చగడ్డి. పచ్చడి. పచ్చి. పచ్చడి. ఆ? పచ్చడి. పచ్చి. పచ్చడి. పా. పా. చ. పచ్చ. డి. డి. పచ్చడి. పచ్చడి. అత్తిలి. అత్తిలి ఆవకాయ పచ్చడి. సూపర్. Give me, give me, give me some more. Give me, give me, give me, give me some more. Give me, give me, give me. ఓకే, ఇప్పుడు మరి పాప పి సుశీల, మా భవాని రెడీగా ఉంది. హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటే ముందుగా నువ్వు వచ్చి చెప్తావు లల్లి. ఓకే, సో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ లైన్ ఏంటంటే భీమవరం బుల్లోడ పాలు కావాలా. భీమవరం. భీమవరం. పవిత్ర. భీమవరం. పావురం. భీమవరం. ప్రేమవరం. భీమవరం. భీమవరం. బి 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 భీమా. పా మా బా మా పా మా మా పా మా బా బి బి మా బా మా మా భీమవరం. ప్రేమవరం. భీమవరం. 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 బుల్లోడ. బుల్లోడా. పాలు. భీమవరం. బుల్లోడా. పాలు. పాలు కావాలా. కావాలా. భీమవరం బుల్లోడ భీమవరం పాలు బుల్లోడా. కావాలా. పాలు కావాలా. మురి పాలు కావాలా. జుంక చకుం జుంక చకుం. సూపర్. ఫస్ట్ అయితే కరెక్ట్ గా చెప్పేసావు. 2 గ్రాముల బంగారం. ఇప్పుడు నా చెల్లి వస్తుంది చూడు. కమాన్ దా చెల్లి. ఓకే, సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే లంకె బిందెల్లో కప్పలు. కప్పల. లంకె బిందెలో కప్పలు. రెడీ, కప్పలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లంకె బిందెల్లో కప్పలు. అర్థం కాదు. లా లా లా. తాలా. తలగాదు లా. బలా. లా లా లా. లా. లంకె. లా. లంకె. లంకె. లంకె బిందె. లా. లం లం. తాళం. లం. లం. లంకె. లంకె. కే కే కే. కే. గే. గే గే. లంకె. కే 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 కే. లడ్డుగా. కే లంకె. లంగా. లంకె. లంకె. లంకె బిన్. లంకె బిందె బిందె బిందె. బలపం. బిందె. లంకె. లంకె. లం. లం. లంకె. ఓకే. కే. నువ్వేదో తిడుతున్నట్టుంది తల్లి అది. లంకె బిందెల్స్ లో కపల్స్. యుడెన్సిల్స్, which means only 2 grams బంగారం use, 2 grams బంగారం as.
సో ఇంతటితో రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయింది. బట్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ గోల్డ్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. అండ్ ఇది గెలుచుకోవాలంటే ఒక టాస్క్ ఉంటుంది, పని టాస్క్. ఆ టాస్క్ లో ఎవరైతే బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తాం. ఓకే మమ్మీ, సో ఆ టాస్క్ ఏంటంటే బేసిక్ గా 2 minutes టైం ఉంటుంది. మీ దగ్గర వీలైనన్ని అరటి పండ్లు బనానాస్ ఉంటాయి. సో ఆ 2 నిమిషాలు ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ బనానాస్ తింటారో వాళ్ళకి 1 గ్రామ్ బంగారం ఇచ్చేస్తాము. మీ పిల్లలకి కుచ్చి తినిపించడు కాదు, ఇప్పుడు మీరు కూడా తినాలి. నేను చూస్తే ఎట్లా తింటారు. ఓకే, లెట్స్ హావ్ ద ప్రాపర్టీ ప్లీజ్. ఓకే గర్ల్స్, మామీస్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు టైమ్ అప్. ఎస్, మీ తొక్కలు మీరు టేక్ ఇట్ అండ్ కౌంట్ ఇట్. 1, 2, 3, 4, 6, 7, 8. సో అందులో ఒకటి సరిగ్గా తినలేదు కాబట్టి 7. సో నువ్వు 1, 2, 3, 4, 5, 6, 7, 8. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, కలపడానికి మాత్రమే కరెంట్ తీగా, కానీ 4 డజన్లు తినింది. 1, 2, 3 అంతే. ఇంతున్నావు, గప్ప తింటావని అనుకుంటే 4 తిన్నవా? తినలేను నేను. సో నువ్వు 4, నువ్వు 7 అండ్ 8తో కంగ్రాచులేషన్. ఓకే గర్ల్స్, సో గర్ల్స్ కాదు, సారీ మామీస్. సో 4th రౌండ్ వచ్చేసింది. 4th రౌండ్ అసలు ఎవరు ఆడతారో ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో మనం తెలుసుకోవాలి. సో ముందుగా మీరు మా డ్రాప్ బాక్స్ లో ఎంత వదిలేస్తారో చెప్తాను. ముగ్గురు కలిసి మా డ్రాప్ బాక్స్ లో ఈ రోజు 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వదిలేశారు. సో భారీ అమౌంట్ అక్కడ. సో ఈ భారీ బంగారాన్ని ఎవరు గెలుచుకుంటున్నారని అంటే ఈరోజు మా రాజుగారి గది 6 గ్రాముల బంగారం గెలుచుకొని ఆడిస్తుంది భవానీ. కంగ్రాచులేషన్స్ భవానీ. 21 గ్రామ్స్. ఒకటి ఛాన్స్ నువ్వు కనుక చెప్తే 21 గ్రామ్స్ ఇచ్చేస్తాం. సెకండ్ ఛాన్స్ లో చెప్పాను దానికి సగం 11.5 గ్రామ్స్ ఇస్తాము. సో బాగా ఆలోచించుకొని చెప్పు. సో స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లాక్కుంటే లక్ష్మి నీదే. సో రాజుగారి గది ఈరోజు భవానీ నువ్వు ఆడబోతున్నావు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. వీలైనంత బంగారం నువ్వు గెలుచుకొని వెళ్ళాలి హ్యాపీగా అని కోరుకుంటూ ఆ డ్రాప్ బాక్స్ ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. టాటా బాయ్. ఓకే, సో రాజుగారి గదిలో నేను 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ డ్రాప్ బాక్స్ ని పెట్టేసి వచ్చేసాను. సో బాగా ఆలోచించి నేను ఎక్కడ పెట్టుంటాను, ఎక్కడ ఉంటుంది, 21 గ్రామ్స్ తీసుకోవాలా లేదా ఆలోచించుకొని లక్ నిన్ను ఆ దేవుడు ఈరోజు ఫేవర్ చేయాలని కోరు. ఫస్ట్ ఒక టైం తీసుకొని ఆలోచించు. ఓకేనా? టేక్ యూర్ టైం, థింక్ అబౌట్ ఇట్.
భవానీ సో ఆలోచించేసేవని అనుకుంటున్నాను, చెప్పు. 3. 3యా? ఓకే, సో 3ని ఫ్రీ చేయమని అంటుంది భవానీ. ఓకే, సో 3ని ఫ్రీ చేయమని అంటుంది భవానీ. ఈ 3 వెనకనే ఆ 21 గ్రాముల బంగారం ఉంది అని అనుకుంటుంది కాబట్టి సో లాక్ చేసేసాము. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసేద్దాం రాజు గారి గది నంబర్ 3. Hula la la la, dito hula la, mi bale, hey hey, galotele la. Hula la la la, dito hula la, mi bale, hi hula la. గెలిచేసుకున్నావు. దాంతో పాటు నీ దగ్గర ఉన్నాయి 6 గ్రాముల బంగారం ప్లస్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఓవర్ 1. సో ఓవరాల్ గా 28 గ్రాముల. సూపర్. కళ్ళు మాత్రం అటే అవుతున్నాయంటే ఆయన ఫోటో ఫోటో, మీ ఆయన ఫోటో తీస్తున్నాడా? నా ఓ అబ్బో. అక్కడ ఉన్న బాబు ఎవరు? నాకు తీసుకునిరా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా అన్ని కళ్ళు. అయ్యో ఎంత క్యూట్ ఉన్నాడు. వస్తాడా? నేనే ఇచ్చిన మమ్మీకి 27 గ్రామ్స్ 28 గ్రామ్స్ బంగారం తెలుసా? ఎలా అనిపిస్తుంది గోల్డ్ రష్ కి రావడం? ఇలాగా శ్రీముఖి నిన్ను హగ్ చేసుకుంటే ఇంత దగ్గరగా ఆమెను పట్టుకోవడం ఓవర్ నైట్. ఒక పని చేయి, నువ్వు ఇక్కడ ఇట్లా ఆడుకుంటూ ఉండు, మేము మాత్రం మమ్మీలో మేమందరం మాట్లాడుకుంటుంటాం. సూపర్. సో ఇలా జరిగింది ఈ రోజు ఎపిసోడ్. రేపు కలుద్దాం మిమ్మల్ని కళామందిర్ గోల్డ్ రష్ నీళ్ళు బంగారు కాను పార్ట్ బై విజయలక్ష్మి టీర్ మన్పగొళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. బై ఎవ్రీబడీ.